న్యూస్ చూస్తున్నారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెల్కపల్లి మండల కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. తాను టిక్ పెడితేనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అంటున్నారు రాజేష్ రెడ్డి. తమ అనుమతి లేనిదే, ఇన్ఫాక్ట్ మా అనుమతి లేనిదే అధికారులు లిస్టు ప్రకటించొద్దు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు డిసైడ్ చేసి లిస్టు ఇస్తేనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు, లేకపోతే రావు అంటున్నారు రాజేష్ రెడ్డి. ఉత్సాహంతో కలెక్టర్, డిపిఓ, అడిషనల్ కలెక్టర్లు లిస్ట్ ఇవ్వద్దని ఇన్ఫాక్ట్ హెచ్చరిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మీదే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, కంప్లైంట్స్ వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. గ్రూపులు పెట్టుకోకుండా పనిచేస్తేనే ముందుకు వెళతామంటూ చెప్పుకొచ్చారు రాజేష్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెల్కపల్లి మండల కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. తాను టిక్ పెడితేనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అంటున్నారు రాజేష్ రెడ్డి. ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే దగ్గర కొత్త లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ గ్రామ సభలలో ఏం చెప్తారు, వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్తారు. అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు ఇక్కడ నిలబడి మీ 24 గంటలు మీ సేవలో ఉన్నా. మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికి ఉన్నా. రేపొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇండ్లు కావు. మనం చెప్పేవారు. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గర కొత్త లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. నేను డిపిఓ చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. కాబట్టి నేను 24 గంటలు మన కార్యకర్తలు, మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా. మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ అయినా సరే, ఎంపీటీసీ అయినా సరే, జెడ్పీటీసీ అయినా సరే, మనం కైవసం చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. మొన్నటిదాకా మీరు నా కోసం కష్టపడ్డారు. మన సంవత్సరం కింద ఎలక్షన్ లో. ఇప్పుడు మీకోసం మీరు కష్టపడాలి, దాంట్లో నేను పాటుపడాలి, తోడ్పడాలని మొదటిసారి కోరుకుంటూ, తప్పకుండా గ్రామం ఆ రోజు మనం ఎట్లా తిరిగినామో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అలాగే చెప్తాం. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, మా నాయకులకు సూచించారు, వాళ్ళు కార్యకర్తలు ఎట్లా కష్టపడ్డారో రేపు వాళ్ళ కోసం ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాలని చెప్పడం జరిగింది. అదే విధంగా మేము కష్టపడతామని మీ అందరికీ సమాధానం చెప్తున్నా. మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. మీరు ఈ మధ్య టిఆర్ఎస్ తక్కువైంది, మనది ఎక్కువైంది అని చాలా మంది అంటున్నారు స్టేజ్ మీద. ఎవరు వచ్చినా మనోళ్ళ గురించే కంప్లైంట్. సార్ వాడు అట్లా చేసిండే, వీడు ఇట్లా చేసి, అది కొంచెం తగ్గించుకోండి. గ్రూపులు కాకండి. గ్రూపులలో ఏం లేదు, అందరం ఒకటే సింబల్ మీద. రైట్, అది రాజేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి ముఖ్యంగా తాను టిక్ పెడితేనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అంటూ చెప్పడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, రాజేష్ రెడ్డి దీనికి సంబంధించి ఎందుకు అలా వ్యాఖ్యానించారు? దీని మీద ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం ఏమంటోంది? అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గ్రామ సభలు, బస్తీ సభలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియలో భాగంగా, పంపిణీలో భాగంగా ఈ గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారికి అన్ని రకాల పథకాలు వర్తింపజేయడమే మా లక్ష్యం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూచుకుల్ల రాజేష్ రెడ్డి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులు ఉంటారో వారికి పూర్తిగా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. నేను ఎవరికైతే టిక్ చేస్తానో వారికి మాత్రమే పథకాలు కానీ, మీ ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ అందేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఏడాది క్రితం నా గెలుపు కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఈ రోజు నేను ఈ స్థాయిలో పనిచేస్తున్నా. 24 గంటలు మీకోసం నేను ఉన్నాను కాబట్టి ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందంటూ కూడా సభలో పూర్తిగా ప్రసంగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా సరే అధికారులు కానీ, మిగతా ఇంకెవరైనా సరే ఒక లిస్ట్ ని తయారు చేసి అనౌన్స్ చేసేటట్టుంటే మీరు ముందుగానే సమాచారం ఇవ్వాలి. నేను ఎవరికైతే నేమ్స్ టిక్ చేస్తానో వారికి మాత్రమే
పూర్తిగా పథకాలన్నీ కూడా మొదటి లిస్ట్ లో అందేలా పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగానే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశాము. గ్రామ కార్యకర్తలు గ్రామ పెద్దలంతా కలిసి కూర్చున్న తర్వాత ఎవరు మన కార్యకర్తలు ఎవరికి మొదటి లిస్ట్ లో పూర్తిగా ఈ పథకాలన్నీ కూడా అందాలనేటటువంటి లిస్ట్ ని తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే జిల్లా కలెక్టర్ కావచ్చు, డిపిఓ కావచ్చు, అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేశాం. ఎవరికి కూడా ఎలాంటి సమాచారం లేకుండా లిస్ట్ ని అనౌన్స్ చేయదనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశామనేటటువంటి వ్యాఖ్యలు నిండు సభలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ సమన్యాయం చేసేలా పథకాలన్నీ కూడా వర్తింపజేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కష్టపడ్డ కార్యకర్తలకే మొదటి విడుదలలో మొదటి లిస్ట్ లో ప్రాధాన్యత ఉంటుందనేటటువంటి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఈ గ్రామ సభలు, ఎందుకు ఈ వార్డు సభలు, పూర్తిగా కార్యకర్తలకే పథకాలన్నీ ఇస్తున్నట్లయితే మరి ఎందు గురించి అందరికీ ఇస్తామనేటటువంటి హామీ ఇస్తున్నారనేటటువంటి చర్చ కూడా జనాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కాంట్రవర్సీగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇంతే కాకుండా రాజేష్ రెడ్డి మాట్లాడుతున్న ఇదే సందర్భంలో అక్కడక్కడ పూర్తిగా కాంగ్రెస్ నాయకులపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ నాయకులపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రూపులుగా మారకండి, గ్రూపులుగా మారితే అది పార్టీకి నష్టం చేస్తుంది. గతంలో ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏ విధంగా అయితే కలిసికట్టుగా పనిచేశామో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, మీ గెలుపు కోసం నేను సైతం పనిచేస్తా అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. కార్యకర్తల తిలకపల్లి మండల కార్యకర్తల సమావేశంలో రాజేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లాలో దుమారం లేపుతున్నాయి. సచిన్, రైట్. సో ఇటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? బీఆర్ఎస్ ఏముంటుంది? మొదటి నుంచి కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాజేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అదంతా కూడా చాలా గట్టిగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజాపాలన అనేటటువంటి పేరుతో ముందుకొచ్చింది, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొస్తుంది. కానీ ఎక్కడ నేరుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మరి సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుంది? ప్రజా పాలన అని చెప్తున్నారు. పూర్తిగా ఏదైతే గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ప్రతి లబ్ధిదారునికి అర్హుడైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేసే దిశగా 6 గ్యారెంటీలు కావచ్చు, ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. కానీ నేరుగా ఒక ఎమ్మెల్యే అయి ఉండి స్టేజ్ పైన ఈ రకంగా వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో మరి గ్రామ సభలు దేనికోసము, గ్రామ సభల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందంటున్నారు. కానీ మరి నేరుగా ఎమ్మెల్యేనే ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మిగతా సామాన్య జనాలకు ఎటువంటి లాభం చేకూరుతుంది? సో పూర్తిగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పుకొస్తుంది, కానీ పార్టీ కార్యకర్తలకే ప్రియారిటీ ఇస్తుంది. ఇది సమంజసం కాదు. ఇటువంటి వ్యాఖ్యలు కూడా వెంబడి ఉపసంహరించుకోవాలి. క్షేత్రస్థాయిలో కూడా ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారిని ఎంపిక చేయాలి, కానీ పార్టీ కార్యకర్తలను ఎంపిక చేయడం సరైనది కాదు అనేటటువంటి విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, రైట్ మణికంఠ, మొత్తంగా అయితే మాత్రం నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలకపల్లి మండల కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. తాను టిక్ పెడితేనే ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు అంటున్నారు ఆయన. మా అనుమతి లేనిదే అధికారులు లిస్టు ప్రకటించొద్దు అంటూ కూడా డైరెక్షన్స్ ఇస్తున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు డిసైడ్ చేసి లిస్ట్ ఇస్తేనే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు, లేకపోతే రావు అంటున్నారు రాజేష్ రెడ్డి. ఉత్సాహంతో కలెక్టర్, డిపిఓ, అడిషనల్ కలెక్టర్లు లిస్ట్ ఇవ్వద్దని హెచ్చరిస్తున్నారు రాజేష్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తల మీదే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, కంప్లైంట్స్ వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. గ్రూపులు పెట్టుకోకుండా పనిచేస్తేనే ముందుకు వెళతామంటూ చెప్పుకొచ్చారు రాజేష్ రెడ్డి. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.